క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో క్రీస్తు ప్రభువు భూస్వామి కౌలుదారుల ఉపమానమును బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఉపమానములో యజమానుడు ద్రాక్ష తోటను నాటించి ఈ కౌలుదారులకు ఇచ్చి దూరదేశమునకు పోతూ ఉన్నాడు. మరి ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన సేవకులను పంపుతూ ఉన్నాడు. కానీ ఈ కౌలుదారులు తన సేవకులను చంపి ఉన్నారు. మరి అటు తరువాత మరికొంతమంది ఎక్కువ సేవకులను పంపినప్పుడు వారిని కూడా ఈ విధంగానే చంపి ఉన్నారు. మరి చివరకు తన కుమారుని పంపినప్పుడు తన కుమారుని కూడా ఈ విధంగానే తృణీకరించి ఉన్నారు. మరి ఈ యొక్క ఉపమానము ద్వారా క్రీస్తు ప్రభువు మనకి ఇజ్రాయేల్ యొక్క జీవిత చరిత్రను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యావే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు తన సంతతిని దీవిస్తానని, తన సంతతి ద్వారా సకల జాతి జనులను దీవిస్తానని ప్రభువు వాగ్దానం చేసి ఉన్నారు. మరి ఆ వాగ్దానము ప్రకారము అప్పటి నుంచి వారిని దీవిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ వారు ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు వారిని అక్కడి నుంచి రక్షించి వారిని సీనాయి పర్వతము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా వారితో ఒక నిబంధనను ఏర్పరచుకుంటూ ఉన్నారు. మీరు నా ఆజ్ఞల ప్రకారము జీవించినట్లయితే మీరు నా సొంత ప్రజలుగా ఉంటారు అని పలికినప్పుడు వారు ఏకకంఠముతో నీ ఆజ్ఞల ప్రకారము నీ చిత్తానుసారం జీవిస్తాము అని ఆమోదము తెలిపి ఉన్నారు. కానీ అటు తరువాత వారు అలా జీవించకుండా పాపము చేస్తూ దేవుణ్ణి తృణీకరించి ఉన్నారు. మరి అప్పటి నుండి యావే దేవుడు దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, దయాపూరితుడు, సులభంగా కోపపడువాడు కాదు. కాబట్టి తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా వారిని సరిచేస్తున్నప్పటికీ వారిని కూడా ఈ విధంగానే తృణీకరించి ఉన్నారు. మరి చివరకు తన కుమారుని పంపినప్పుడు తన కుమారుని కూడా ఈ విధంగానే త్యజించి ఉన్నారు. మరి యావే దేవుడు వాగ్దానము ప్రకారము అబ్రహాము సంతతి ద్వారా సకల జాతి జనులను దీవిస్తాను అని పలికి ఉన్నాడు. మరి అదేవిధంగా యూదులు ఆ క్రీస్తు ప్రభువుని తృణీకరించినప్పటికీ క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ కార్యము ద్వారా సకల జాతి జనులను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మరి మనము క్రీస్తు ప్రభు ద్వారానే నిత్య జీవం పొందుతాము అని విశ్వసించాము. కాబట్టి సాతానును దాని క్రియలను త్యజిస్తాము అని శ్రీసభ విశ్వాసము ప్రకారము జీవిస్తాము అని వాగ్దానము చేస్తూ బాప్తిజము పొందుకొని దేవుణ్ణి దీవెనలను పొందుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు ఆ వాగ్దానాల ప్రకారం మనం జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే సాతానును దాని క్రియలను విడిచిపెడుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ అలా జీవించినట్లయితే మనకి యూదులకి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. ఎందుకంటే వారు దేవుణ్ణి తృణీకరించారు, మనము కూడా మన పాపముల ద్వారా దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నాము. మరి కావున ఈ యొక్క సమయంలో మనం అలా జీవించినట్లయితే మన జీవితాలకు పరమార్థం ఏమీ ఉండదు. కావున మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాప మన్నింపును కోరుతూ ప్రభు ప్రేమాజ్ఞల ప్రకారం జీవిస్తూ దేవుని దీవెనలు పొందుకుందాం.